ఎన్ని ఓట్ల ఎంత మెజారిటీ వస్తుంది అది టైం మొదలు కానీ ఇంకా ఎన్నికలు రాకముందే నోటిఫికేషన్. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏం చేసిరు అసలు? వాళ్ళు పార్టీ మారనట్ట లేకపోతే గోడ మీద నిలబడి అటు ఇటు చూస్తున్నారా? వాళ్ళనే అడగాలి. మీరు చెప్పాలా? మీరు పార్టీ కండువాలు కప్పారు కదా మీ ముఖ్యమంత్రి. వాళ్ళు చెప్పుకున్నారు కదా, అయితే జాతీయ జెండా అన్న మార్చండి, కాంగ్రెస్ కండువానైనా మార్చండి, మేము డిమాండ్ చేస్తాం. జెండా వేరు, కాంగ్రెస్ కండువా. అరే ఎందుకు వేరు? ఒక అశోక చక్రం ఒకటే కదా జాతీయ జెండా అనే కలర్ లో అయితే సేమ్ కదా. జెండా చెప్పను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒకటి మార్చండి అంటే 3 రంగుల జెండాలో చరక ఉంటది. నేను ఏమంటున్నా అంటే అవమానిస్తున్నారు అంటున్నాను. జాతీయ జెండా ఎందుకంటే ఒక ఆయన నేను జాతీయ జెండా కప్పుకున్నాను, ఎట్లయితే జాతీయ జెండా దాంట్లో మీరు అన్నది లేనప్పుడు జాతీయ జెండా ఎట్లయితే? 3 రంగుల జెండా దాని మీద అశోక చక్రం ఉంటే మన జాతీయ జెండా, 3 రంగుల జెండా మీద చరక ఉంటే కాంగ్రెస్ జెండా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కప్పింది ఏ జెండా? రేవంత్ రెడ్డి ఏ జెండా కప్పలే, టవల్ కప్పిండు. అరే మళ్ళా మీరు ఇంత అన్యాయంగా మాట్లాడితే టవల్ కప్పిండు. ఒక ఆయన జాతీయ జెండా నేను నా ఇంటర్వ్యూలో నేనేమంటున్నా అంటే అది వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు డిసైడ్ చేయండి. రేవంత్ రెడ్డి కప్పే ఏదైనా జెండా కాదు టవల్ అని చెప్పేసేయండి. మరి టవల్ ఇప్పుడు మనం ఇప్పుడు అవి తీసుకపోతాం, ఏమంటాం వాటిని శాల్వాలు. ఎంత ఇప్పుడు శాల్వాలు కప్పుతున్నారు కానీ ఒకప్పుడు ఖాదీ థ్రెడ్ కప్పేది, ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఉంటది. ఏ కలర్ ఉండదు దానికి, వైట్ ఖాదీ ఉంటది కదా, దారాలు ఉంటాయి కదా. ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఆ దారాలే వేస్తారు, పార్టీ జెండా లేరు, దారం. కానీ తప్పించుకునే వ్యవహారం కదా, ఓపెన్ గా చెప్పాలి, దమ్ము ధైర్యం ఇది ఉండాలి. పార్టీ అన్న తర్వాత మా పార్టీలో జాయిన్ అయ్యారు, మేము రిజైన్ చేస్తున్నాం, పార్టీ నిలబడతాం, మేము గెలుస్తామని చెప్పాలా. టిఆర్ఎస్ పార్టీ చేసుకున్న పాపాలను అనుభవిస్తున్నది. మొదటి రోజు రాగానే 63 వచ్చి కొట్టేస్తాం. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పు మీరేంది చేస్తున్నారు? మేమేం తప్పు చేయట్లేదు, వాళ్ళ పార్టీలో తీసుకునే కదా మీరు గెలిచింది. వాళ్ళ నుంచి ఎలక్షన్ ఎజెండా మీకు ఆ రోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకుంటాం అన్నది ఎలక్షన్ ఎజెండా మీకు, అది మిమ్మల్ని గెలిపించింది. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదే పని చేసినారు కదా. మేమేం ఏ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మా పార్టీలో జాయిన్ కామని అడగలేదు, అడుగుతలేం కూడా, అడగం కూడా. ఎట్లా తెలుస్తుంది? అడిగింది అడగండి. రాత్రిపూట 6 తర్వాత మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది? ప్రెస్ మీట్ లో కాదు కదా మీరు మాట్లాడేది. ఓపెన్ గా చెప్తున్నారు, ఎవరు మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. 10 బై ఎలక్షన్స్ వస్తాయా రావా? అది స్పీకర్ గారి చేతిలో ఉంటుంది. ఖైరతాబాద్ డిసైడెడ్ ఆల్రెడీ, ఆల్మోస్ట్ టెక్నికల్ గా దొరికిపోయింది. వస్తుందా రాదా? రావచ్చు. ఖైరతాబాద్ వస్తే మరి సినిమా ఈ జూబ్లీహిల్స్ లా ఉంటది కదా. జూబ్లీహిల్స్ అంటే ఆడ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మీకు అవకాశం కొంత దొరుకుతుంది. ఖైరతాబాద్ అంత ఈజీయా? అందులో దానం నాగేందర్కి టికెట్ ఇవ్వాలి. హరితాబాద్ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాము. ఈవెన్ సిరిసిల్ల కేటీఆర్ రాజీనామా చేసినా మేమే గెలుస్తాం. కావాలంటే కేటీఆర్ ను చెక్ చేసుకోవాలి, ప్రజా వ్యతిరేకత ఉందని చెప్తాడు కదా రోజు. ఇప్పుడు కేటీఆర్ ను సిరిసిల్ల రాజీనామా చేసి ఈ ఖైరతాబాద్ తో పాటు, అదే విధంగా మీరు అన్నట్టు ఇప్పుడు జూబ్లీహిల్స్ తో పాటు బై ఎలక్షన్ కు రమ్మని నేను అంటున్నా కదా, అది కూడా మేమే గెలుస్తాం. పోనీ వాళ్ళ బలమైన స్థానం అని అనుకుంటారు కదా సిద్దిపేట, అంతకంటే బలమైన స్థానం లేదు కదా, వాళ్ళకి గ్యారంటీగా గెలిచే స్థానం అనుకుంటారు కదా, అది రిజైన్ చేయమని చెప్పారు. ఇది లేదు అంటే కేసీఆర్ గారు నేను అంటున్నా కదా, వాళ్ళు ఏంటంటే విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది, రేవంత్ రెడ్డిని ప్రజలు యాక్సెప్ట్ ఎదుర్కోవచ్చు కదా. అది ఈ 10 నేను అంటున్నా, స్పీకర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం ప్రకారం డిస్క్వాలిఫై చేస్తే 10 బై ఎలక్షన్స్ వచ్చిన 10 కూడా గెలుస్తాం. నేను అదే చెప్తున్నా, డిస్క్వాలిఫై చేయాలా వద్దా అన్నది మీ చేతిలోనే ఉంది, స్పీకర్ చేతిలో ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటారు, ఎట్లా డెసిషన్స్ అయితే అన్నది మనకు తెలిసిందే. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలియని విషయమా ఇదంతా. కాబట్టి నన్ను అడిగితే స్పీకర్ గారు తొందరగా నిర్ణయాలని కోరుకుందాం, తీసుకొని తేల్చేయాలి. ఉప ఎన్నికలు రావాలని కోరుకుందాం. ఉప ఎన్నికలు వస్తాయా లేదా తేల్చాల్సింది స్పీకర్, వచ్చినా ప్రాబ్లం లేదా అంటున్నా నేను. ఉప ఎన్నికలు వస్తే మంచిది. నేను అందుకనే అంత తెలంగాణ ఉద్యమంలో గన్నిసార్లు రాజీనామా చేశారు కదా మా దోస్తులు. ఉద్యమం కోసం చేస్తున్నాం మేము, కాపాడుకోవడం కోసం చేస్తున్నాం మేము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం. ఇవాళ 39 వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, అందరిని రాజీనామా పెట్టమంటారు కేసీఆర్ను. అందరు రాజీనామా చేసి బై ఎలక్షన్ పోదాంపా, తేలిపోతుంది కదా మరొకసారి. ముందు కేటీఆర్, తర్వాత హరీష్, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజీనామా పెట్టించాము.